హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తున్నారు, షష్టగ్రహ కూటమి రాబోతుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది, కుబేర యోగం పడుతుంది, ధనయోగం పడుతుంది. అలాగే కొన్ని రాసుల వారు చాలా ఇబ్బందులు పడతారు, ప్రాణగండాలు ఉన్నాయి. అసలు షష్టగ్రహ కూటమి దూసుకొస్తుంది, సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది. షష్టగ్రహ కూటమి వల్ల కొంతమందికి చాలా ఇబ్బంది కలుగుతుంది అని తెలిపేటువంటి వీడియోలు ఈ మధ్యన మనకి బాగా కనిపిస్తున్నాయి. అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి, ఏ సమయంలో వస్తుంది? మనము వింటున్నటువంటి చూస్తున్నటువంటి కొన్ని రాసుల వారికి శుభయోగాలు, కుబేర యోగాలు, ధనయోగాలు, రాజయోగాలు, అలాగే కొన్ని రాసుల వారికి దరిద్ర యోగాలు, మరణ యోగాలు, ప్రాణగండాలు ఉన్నాయా లేవా? ఉంటే ఏ రాసుల వారికి ఎటువంటి యోగాలు ఉంటాయి? ఈ షష్టగ్రహ కూటమి వల్ల సమాజంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా? రాజకీయ పరిణామాలు ఉంటాయా? దేశాల మధ్యన ఏమైనా స్నేహబంధాలు, విరోధాలు ఏర్పడతాయా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, ఆయన బృహస్పతి అంటారు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. వీటిని నవగ్రహాలు అంటారు. 12 రాసులు ఉన్నాయి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అని. ఈ గ్రహాలన్నీ కూడా ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. చంద్రుడిని, సూర్యుడిని మనం చూస్తాము, అప్పుడప్పుడు గురుగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని చూస్తాము. ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అంగారక గ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ నవగ్రహాల్లో మిగతా 8 గ్రహాలు భూమితో కలిపి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనకు ఉండేటువంటి ఈ 360 డిగ్రీలని 12 రాసులుగా విభజించారు. అవే మేషము, వృషభము, మిథునము. ఈ గ్రహాలన్నీ కూడా అలా చరిస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానంలో ఉంటాయి. ఆ ఉండే స్థానాన్ని బట్టి అది మేషరాశిలో ఉందా, వృషభ రాశిలో ఉందా, మిథున రాశిలో ఉందా, కర్కాటక రాశిలో ఉందా అంటే అప్పుడు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అని చూస్తాము. గ్రహం ఉండే నక్షత్రాన్ని బట్టి, పాదాన్ని బట్టి గ్రహం ఏ రాశిలో ఉంటుంది. అలా ఈ గ్రహాలన్నీ 12 రాశులలో ఏదో ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అలా సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు, 7 గ్రహాలు, 8 గ్రహాలు కలిసి అటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా 2, 3 గ్రహాలు కలుస్తాయి, దానికి పెద్ద విశేషమేమీ లేదు. ఏదైనా ఒక రాశిలో 4 గ్రహాలు కనుక ఒకే సమయంలో సంచారం చేస్తే చాతుర్గ్రహ కూటమి అంటారు. అలాగే 5 గ్రహాలు కనుక సంచారం చేస్తే పంచగ్రహ కూటమి అంటారు. 6 గ్రహాలు కనుక సంచారం చేస్తే షష్టగ్రహ కూటమి అంటారు. 7 గ్రహాలు కనుక సంచారం చేస్తే సప్తగ్రహ కూటమి. అలాగే 8 గ్రహాలు కనుక ఒకే రాశిలో ఉంటే అష్టగ్రహ కూటమి అంటారు. 9 గ్రహాలు ఒక రాశిలో ఉండవు. ఎందుకంటే రాహువు, కేతు ఇద్దరు ఎప్పుడూ కూడా 180 డిగ్రీల వ్యతిరేక దిశలో ఉంటారు. ఆయన కదిలితే ఈయన కదులుతాడు, ఈయన కదిలితే ఆయన కదులుతాడు. కాబట్టి రాహుకేతులు ఎప్పుడూ కూడా కలవరు. మిగతా 7 గ్రహాలు రాహువుతో కలిసినా, కేతువుతో కలిసినా అప్పుడు అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇటువంటి అష్టగ్రహ కూటమి 1962 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ 2 రోజుల పాటు ఏర్పడింది. ఆ విషయం నేను తర్వాత చెప్తాను. 6 గ్రహాలు ఒకే రాశిలో కలవడం షష్టగ్రహ కూటమి. అయితే ఈ గ్రహాలన్నీ కూడా జ్యోతిషశాస్త్ర ప్రకారంగా కొన్ని కారకత్వాలు కలిగి ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విషయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ విధంగా ఈ గ్రహాల కలయిక వల్ల ఆ గ్రహాలు మిత్రుల, శత్రువుల, సముల. ఈ గ్రహాలు కలిసిన రాశి, ఈ కలిసిన గ్రహాలకు రాశి మిత్రక్షేత్రమా, శత్రుక్షేత్రమా, సమక్షేత్రమా, ఉచ్చక్షేత్రమా, నీచక్షేత్రమా అనే దాన్ని బట్టి ఆ గ్రహాలు ఫలితాలు ఇస్తాయి. ప్రస్తుతము మీనరాశిలో ఈ మార్చి 29, 30, 2 తేదీల్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు ఈ 6 గ్రహాలు కలుస్తున్నారు. దాదాపుగా వీరు 18-20 గంటల పాటు కలిసి ఉంటున్నారు. ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలవడం వల్ల 12 రాశుల వారికి ఏమైనా రాజయోగాలు, ధనయోగాలు, కుబేర యోగాలు, లేదా కొన్ని రాశుల వారికి ప్రాణగండాలు, దరిద్ర యోగాలు ఉన్నాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి శుభయోగాలు కానీ అశుభయోగాలు కానీ కలగవు. గ్రహాలు సంచరిస్తున్నాయి.
సంచారం చేయడం అనేది గ్రహాల ధర్మము. అలా సంచరించేటప్పుడు ఏదో ఒక రాశిలో కొన్ని గ్రహాలు కలిసే అవకాశం ఉంటుంది. మరి అదేంటండి, మాధ్యమాల్లో చాలా వరకు వీడియోలో మనం ఇలా వింటున్నాము, వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కానీ దానికి ఏదైనా ఒక జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కానీ పంచాంగాల్లో కానీ ఇలా జరుగుతుందని రాయాలి కదా. ఎక్కడ ఏ పంచాంగాల్లో కానీ ఏ జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో కానీ ఈ షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత గ్రహచారము మీద ప్రభావం ఉంటుంది, వ్యక్తులకు శుభయోగాలు అశుభయోగాలు రాజయోగాలు ప్రాణగండాలు జరుగుతాయి అని ఎక్కడా రాయలేదు. మరి షష్టగ్రహ కూటమి విశేషం ఏమిటి? ఒకవేళ ఆ 2 రోజుల్లో షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో ఎవరైనా కనుక జన్మించినట్లుంటే ఆ జన్మించిన శిశువు ఏ లగ్నంలో జన్మించారు అని ఆ జన్మించిన లగ్నాన్ని బట్టి జాతకాల్లో మంచి మంచి శుభయోగాలు ఉండవచ్చు, లేదా ఇబ్బందికరమైన యోగాలు కూడా ఉండవచ్చు. అది వారు జన్మించిన సమయాన్ని బట్టి జాతక చక్రాన్ని వేసి పరిశీలిస్తే తెలుస్తుంది. అంతే తప్ప సాధారణ వ్యక్తిగత గ్రహచారాలు ఒక మేషరాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, మిథున రాశి వారికి కానీ, 12 రాశుల్లో ఏ రాశుల వారికి కానీ షష్టగ్రహ కూటమి వల్ల అఖండమైనటువంటి శుభయోగాలు అఖండమైనటువంటి దురదృష్ట యోగాలు కలగవు, రావు, లేవు. ఈ గ్రహాల కలయిక వల్ల సామాజికంగా రాజకీయంగా దేశాల మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, ఋతుస్రావ వాతావరణం ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది ఒక భారతదేశానికి పరిమితం కాదు. 7 ఖండాలు ఉన్నాయి, 100 దేశాలు ఉన్నాయి. భూగ్రహానికి మొత్తం కూడా నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటిప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ దేశంలో ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ దేశము పేరు, ఆ పేరుకు సంబంధించి అదంతా పరిశీలించాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఏ దేశానికైనా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ శుభకరమైన లేదా ఇబ్బందికరమైన పరిణామాలు కలగవచ్చు. అంతే తప్ప ఒక్క భారతదేశంలోనే ఇలా జరుగుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరుగుతుంది, తెలంగాణలో మాత్రం ఇలా జరుగుతుంది, లేదా ఏదైనా మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో జరుగుతుంది అని సాధారణంగా జనరల్గా చెప్పడానికి వీల్లేదు. ఆ ప్రభావం అనేటువంటిది మొత్తం ప్రపంచం మీద ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ విశ్లేషించడము చెప్పడం అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాదు. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనకి ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల్లో షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగాలు, ధనయోగాలు, కుబేర యోగాలు చెప్తున్నారు. సరే, వచ్చినా రాకపోయినా ఆ రాశి వారు చూస్తారు, అమ్మయ్య మాకు యోగం వస్తూ సంతోషిస్తారు, మానసికంగా ఆనందపడతారు. అంతవరకు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ 4 రాసుల వారికి ప్రాణగండాలు, 4 రాసుల వారు కోలుకోలేరు, ఈ 4 రాసులకి చాలా ఇబ్బంది ఉంటుంది అనేటివి ఉంటాయి కదా. అవి చూసినప్పుడు రాశిలో జన్మించిన వారు మానసికంగా ఎంత బాధపడతారు, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎటువంటి నష్టం వాటిల్లుతుందో, ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని. అసలు అది అవుతుందో కాదో తెలియదు, కానీ ఆ వార్త చూడడం వల్ల ఆ జాతకుడు మానసికంగా ముందుగానే ఇలా జరుగుతుంది 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 అని కుంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది ఏమీ జరగదు, ఏమీ ఉండదు. ఈ షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత జాతకాల మీద ప్రభావాలు ఉండవు. అలా ఉంటాయి అని ఏ జ్యోతిష్య గ్రంథాల్లో కానీ పంచాంగాల్లో కానీ రాయలేదు అని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మధ్యలో నేను చెప్పాను 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది అని. అది ఎప్పుడు వచ్చింది అంటే 1962 ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5:45 నుండి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5:45 వరకు దాదాపు 48 గంటల పాటు మకర రాశిలో అష్టగ్రహ కూటమి ఏర్పడింది. మకర రాశిలో కలిసినటువంటి 8 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు. వీరందరూ మకర రాశిలో ఉన్నారు ఈ 48 గంటల పాటు. రాహు ఒక్కడు కర్కాటక రాశిలో ఉన్నారు. మరి 1962లో యుగాంతం కాలేదు, ప్రళయం రాలేదు, అటువంటి సునామీలు రాలేదప్పుడు. అష్టగ్రహ కూటమి వచ్చింది అని పెద్దవారు చెప్పేవారు, అంతే. అలా గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచారం వల్ల 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు
ఒక రాశిలో కలవడం అనేది సర్వసాధారణం. కాబట్టి ఈ మార్చి 29, 30 తేదీల్లో మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత జాతకాల మీద ఎటువంటి ప్రభావము ఉండదు, లేదు. ఎవరైనా సరే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఫలాని రాశి వారికి ఏదో జరిగిపోతుంది, ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఏదో మరణగండాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి అని భావించవద్దు, వాటి గురించి ఆలోచించవద్దు. అది వ్యక్తిగతంగా సంబంధమే లేదు. ఇంకా దేశాలకు సంబంధించి మనకి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. అది ఆయా పరిస్థితులను బట్టి, విషయాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి మీద ఉన్నటువంటి అపోహను తొలగించడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.